హవేలీ ఘనాపూర్ పోలీసు స్టేషన్లో ఇటీవల నమోదైన నకిలీ ధృవపత్రాలతో రైతు బీమా డబ్బులు కాజేసిన కేసులో నిందితుడిని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, బూరుగుపల్లి గ్రామానికి చెందిన లెంక పద్మ తన భర్త మల్లేశం బతికుండగానే చనిపోయాడని, నకిలీ ధృవపత్రాలు సృష్టించి 5 లక్షల రూపాయలు రైతు బీమా డబ్బులు అక్రమంగా కాజేసిందని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బూరుగుపల్లి క్లస్టర్ ఏయూ స్వాతి ఇటీవల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో విచారణ జరిపి నిందితురాలు లెంక పద్మను అరెస్టు చేశామన్నారు. మరింత విచారణ జరిపి లెంక పద్మ తన బ్యాంకు ఖాతా నుండి తన భర్త చనిపోయినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించడానికి సహకరించిన అదే గ్రామానికి చెందిన పోతగల్ల శ్రీనివాస్ బ్యాంకు ఖాతాకు 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు తమ విచారణలో బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లో తేలిందన్నారు. విచారణ చేయగా నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నేను ఎస్ సత్యనారాయణ, ఎస్ఐ హవేలీ ఘన్పూర్. ఈరోజు రైతు బీమా స్కీమ్, గవర్నమెంట్ పెట్టిన రైతు బీమా స్కీమ్లో గతంలో మన ఏఈఓ మండల్, ఏఈఓ బూరుగుపల్లి క్లస్టర్ ఏఈఓ గారు ఒక దరఖాస్తు ఇచ్చారు. 19/12/24 రోజు ఇస్తే దాంట్లో ఏమని ఇచ్చారంటే 15/1/21 నుంచి 7/4/21 మధ్యలో లెంక పద్మ తన భర్త చనిపోయాడని ఫేక్ సర్టిఫికేటు మన పంచాయతీ సెక్రటరీ బూరుగుపల్లి శ్రీకాంత్ గారి వద్ద ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఈ రైతు బీమా స్కీమ్ కింద 5 లక్షల రూపాయలు కాజేసినట్లు, వాళ్ళు నమ్మకద్రోహం చేసి గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి ఆమె మోసగించి చేసిందని చెప్పి దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తుపై మేము విచారణ సాగించినాం. విచారణలో ఏవనైనా లెంక పద్మ గారిని ఆమెను రిమాండ్ చేసినాం. తర్వాత ఏటు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆమెకు 5 లక్షల రూపాయలు 7/4/21 రోజు వస్తే, తర్వాత ఆమె 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద తీసుకున్న తర్వాత 4 రోజుల్లో అదే గ్రామానికి చెందిన వార్డు మెంబర్ పోతగల్ల శ్రీనివాస్కి ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, తన భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి సహకరించిననే నెపంతో ఆమె అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు మేము బ్యాంకు స్టేట్మెంట్ తీసుకున్న దాంట్లో విచారణలో తేలింది. కాబట్టి అతన్ని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అతను కూడా తన ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని రిమాండ్ చేసి పంపించడం జరిగింది. ఇంకా కూడా కేసు విచారణలో ఉంది. ఎవరు తేలినా, అట్లాంటి దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అందరినీ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడతామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం.